మళ్ళీ ఫర్దర్ తర్వాత చూద్దాం. జానారెడ్డి గారికి ఇవ్వండి, గురువు గారు కదా. జానారెడ్డి గారు తర్వాత మంత్రి గారు మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్కు సమయం ఇస్తే మీరు నేనేం మాట్లాడను, లేదా ఆ నోట్లో ఉన్న అంశాల మీద నేను ముందరనే మాట్లాడి అని మాట్లాడండి. రెండిట్లో ఏదైనా చెప్పండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. అధ్యక్ష, సరే మన నేషనల్ హైవేస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని తెలియజేసినారు అధ్యక్ష. సంతోషం. దాన్ని ఆల్రెడీ మా మిత్రుడు చిన్నారెడ్డి గారు తెచ్చినందుకు వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మొదలుపెట్టని విషయాన్ని ప్రశ్నించినారు. అది దృష్టిలో పెట్టుకోమని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా మన రహదారుల మినిస్టర్ గారు ఇచ్చినటువంటి నోటు విషయంలో నేను కొన్ని అంశాలు లేవనెత్తుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మీరు ఇప్పుడు మంజూరు చేసినటువంటిది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాల్లో మీరు మంజూరు చేసినటువంటిది అంశము 2-3 క్లారిఫికేషన్. 13,380 ప్రణాళికలు, అనుమతులు పూర్తి చేసి మొదలవుతున్నటువంటి విషయం. ఆ తర్వాత 5,634 ముఖ్య పట్టణాలకు 2 వరుసల రోడ్లకని, 2,466 మండల జిల్లా కేంద్రాలకని. ఇవి ప్రణాళికల మంజూరు చేసినారా? ఒకవేళ ప్రణాళిక అయినా మంజూరు చేసిన అది 8,100 కోటి. హరితహారానికి చాలా పెద్ద మొత్తం చేయాలని అన్నారు, అది ప్రణాళిక ఒక 123 మాత్రం మంజూరు చేసిన అన్నారు. ఇది కలిపితే 8,223. అదేవిధంగా 13,380 వంతెనలకు, రోడ్లకు కలిపి మంజూరు చేసినామన్నారు. అంటే ఆ 8,200, 13,280, 21,603 మీరు శాంక్షన్ చేసినట్టు. ఒకళ్ళు శాంక్షన్ చేసినారా? శాంక్షనింగ్ కొరకు ఉన్నది. ఆ తర్వాత 1,800 కోట్లు పునరుద్ధరణ పనులకు. ఓకే, అవి అయిపోయి ఉంటాయి, 1,800 పే చేసినామన్నారు. ఇవన్నీ కలిపితే రెన్యువల్స్ కాకపోతే 21,603 కోట్లు మంజూరు చేసినారు. రెన్యువల్స్తో కలుపుకుంటే 23,403 కోట్లు మంజూరు చేసినారు. వీటిలో కృష్ణా గోదావరి పుష్కరాలకు ఇందులో సరే మొత్తానికి అది పుష్కరాలకు చేసిన అయినా అవి ఒక 591 కోట్లు. అవి దీంట్లో కలపలేదు, అవి అదనంగా ఇవి అది అప్పటికప్పుడు చేయాల్సినటువంటి. సరే ఏదైతే ఏంది మీరు పేమెంట్ చేసినటువంటి 1,800 పునరుద్ధరణ కొరకు, 591 కృష్ణా గోదావరి పుష్కరాలు. అంటే ఈ 2,391 పే చేసి ఉండాలి. చేసి ఉంటే ఈ 2,300 కోట్లతో పాటు 4,000 కోట్లు రోడ్లకు, 250 కోట్లు వంతెనలకు వీటిని పేమెంట్ అయినదని. అంటే ఆ పుష్కరాలది తీసేస్తే, పుష్కరాలది పునరుద్ధరణ రెన్యువల్ పనులు తీసేస్తే 4,250 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఎక్స్పెండిచర్ అయినట్టుగా అర్థమవుతుంది. వాటిని కలుపుకుంటే 6,600 అయినట్టు. అది ఎట్లా అనేటువంటిది మీరు క్లారిటీగా ఒక్కొక్కటి. దీని ప్రకారం అధ్యక్ష, ఈ 21,600 కోట్ల రూపాయలనే ఆ పునరుద్ధరణలు పుష్కరాలు తీసేస్తే 4,200 కోట్లు అయితే 21,600 కోట్లలో
4,200 కోట్లు, సుమారు 1,700 సంవత్సరానికి 1,700 కోట్లు ఖర్చు పెట్టినట్టు, సారీ 1,400 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఇప్పటి వరకు. కానీ మాకు తెలియవచ్చేది ఇప్పటి వరకు ఇంకా చేసిన పనులు, బిల్లుల కొరకు ఇచ్చిన 500, ఇంకా పనులు పూర్తయి బిల్లులు సబ్మిట్ చేయాల్సిన ఇంకో 500, సుమారు 1000 కోట్లు ఉండవచ్చునని. అంటే ఆ 42, ఈ 10 కూడా ఈ 3 నెలలు ఇస్తే 52 అవుతుంది. అంటే 3 సంవత్సరాలకు గాను 5,200 కోట్లే ఖర్చు పెట్టినారు. అంటే యావరేజ్న 1,800 కోట్లు ఖర్చు, 1,600, 1,700. అంటే అధ్యక్ష, ఈ 3 సంవత్సరాలు పోతే ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. 21,600 కోట్లలో ఇవి పోతే ఇంకా 16,000 కోట్ల రూపాయలతో పనులు కావాల్సి ఉన్నది. అది మీకు మిగిలినటువంటి సమయం 2 సంవత్సరాలు. అంటే ఈ పద్ధతిన పోతే సుమారు 8-9 సంవత్సరాలు మీరిచ్చిన ఈ నోట్లో కార్యక్రమాన్ని, ప్రణాళికను పూర్తి చేయాలంటే ఇచ్చినవి ఇంకా చేయాల్సినవి ఇవే. ఈ పనులు చేయాలంటే మినిమం ఈ పద్ధతిలో బడ్జెట్ కేటాయించి, సరే కేటాయించిన బడ్జెట్ ఎంతైనా ఖర్చు పెట్టింది ఈ పద్ధతిలో ఖర్చు పెడితే సుమారు 8-9 సంవత్సరాలు, అంటే వచ్చేటువంటి యొక్క 5 సంవత్సరాలు కూడా ఇదే పనులు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. అవునా కాదా? అయినప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే కొంత ఇది ఎందుకు క్లారిటీ అంటే గందరగోళంగా ఉన్నది. ఇప్పుడు చాలామంది సభ్యులు అనేక మంజూరు చేసినారు, ఇంకా మంజూరు చేస్తే బాగుండని మా వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే ఈ 2 కూడా మంజూరు చేసిన దానికి 8 సంవత్సరాలు అయ్యేటువంటి పరిస్థితి. అంటే ఇది మొత్తం ఇటువంటి యొక్క ప్రణాళిక అంటే ఒక 50 సంవత్సరాలకు ఒక్కసారే 1,00,000 కోట్లకు శాంక్షన్స్ ఇచ్చి ఎంత జరుగుతుంది చూడు అద్భుతం అనేటువంటి యొక్క పద్ధతిని అయితే ఇది గందరగోళంగా ఉంటుంది, ప్రజలకు అర్థం కాకుంటుంటుంది. నిజంగా అది జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, జరిగితే ఆశించినటువంటి పద్ధతిలో ఎప్పుడవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. సరే, జరుగుతున్న పనులు, ఇచ్చిన పనులు కలిపే పరంపరగా సాగుతాయి. అందులో మఠంపల్లి ఎప్పుడో ఇచ్చినటువంటిది, దగ్గరికి వచ్చినటువంటిది. ఇంకోటి సోమశిల మొదలు పెట్టలేదు, అప్పుడే మంజూరు చేసిన, ఇప్పుడు మీరు చేయవలసి ఉన్నది అధ్యక్ష. ఇంకొకటి ఈ సరే అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధించిన ప్రగతి అని ఈ నోట్లో ఒకటి ఉన్నది. ఇది ప్రగతినా అసలు ప్రణాళికనా? ప్రగతి అంటే ఇప్పటికి సాధించి ఉండాలి. ప్రణాళిక అయితే ఓకే, ఇది ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళిక ఎప్పుడవుతుంది, ఎట్లవుతుంది, ఏం సంగతి అనేది మీరు కొంచెం మాకు తెలియజేయటం, మేము కూడా అయ్యేటట్టు ఎట్లా చూడాలనో సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, రాష్ట్ర రహదారులన్నింటినీ జాతీయ రహదారుల ప్రమాణాలతో చేయాలి. హరిత ప్రమాణాలకు, పర్యావరణ హిత నిర్మాణాలకు అనువుగా రహదారుల నిర్మాణం అంటే అది చెప్పినారు. 123 అన్నారు. మొత్తం ఆ హరిత ఆ పద్ధతిలో చేస్తే ఎంత అవుతుంది అనేది మీ దగ్గర అంచనా ఉందా? జాతీయ రహదారులుగా లాంటి ప్రమాణాలకు చేస్తే ఎంత అవుతుంది అంచనా ఉందా? దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా తీగలతో గోదావరిపై, పర్ణశాల వద్ద, మానేరుపై, కరీంనగర్ వద్ద వంతెనల నిర్మాణానికి శ్రీకారం. అంటే టెండర్లు పిలిచిండ్రా, లేకపోతే అది అగ్రిమెంట్ అయిందా, శ్రీకారం లేదా అంచనానా? పోనీ ఒకవేళ అంచనా అయితే అది ఎంత అంచనా, ఎంత, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఏంటిది, ఎప్పటి వరకు పూర్తవుతుంది? నీటి సంరక్షణ, భూగర్భ జలాల సంరక్షణ, పరిరక్షణ మరియు పశుపక్షాదుల తాగునీటి అవసరాలకు దృష్టిలో పెట్టుకొని ప్రతి నది మీద చెక్ డ్యాములు కట్టి వంతెనలాగా చెక్ డ్యాములో అందులో నీళ్లు నిల్వ ఉంచి మొత్తం వాతావరణానికి భూగర్భ జలాలకు అనుకూలంగా చేయటం అనేది ఇది ఒక ప్రణాళిక. కానీ ఈ ప్రణాళికకు ఎంత అంచనా డబ్బు ఇవ్వలేదు. ఇది ప్రగతి అవుతున్నట్టుగా అంటున్నారు. అంటే ఇది ప్రజలు
ఇది అవుతున్నట్టుగా అనుకోవాలన్నా, ఎప్పుడవుతుందని అనాలనా, లేకుంటే మేము కూడా ఎప్పుడైనా ఎప్పుడవుతుందని అనాలా, ఎప్పుడు అభినందించాలా మిమ్మల్ని, లేకుంటే సూచనలు ఎప్పుడు ఇవ్వాలి, సలహాలు ఎప్పుడు ఇవ్వాలి, మాకు అర్థం కాకుంటున్నాయి. అంచేత ఈ 3-4కి నేను మీకు చెప్పింది చెప్తే, నిజంగా ఈ 21,000 కోట్లకు మీరు ఎంత ఎక్స్పెండిచర్ ఇప్పుడు పెట్టినారు, ఇప్పటివరకు ఎంత ఎక్స్పెండిచరు, 3 నెలల్లో ఎంత కావాల్సి ఉంది. ఇది అయిపోతే మీరు మంజూరు చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ అంచనా, కొన్ని అంచనాలు ఇవ్వనటువంటి వాటికి అది 10,000, 5,000 అది కూడా కలిపితే మరి ఇంకొక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు పోతుంది. అంటే 15 సంవత్సరాలకు పోయేటువంటి ప్రణాళికని మా ముందర నోట్లో పెట్టి ఎన్ని ప్రగతి జరుగుతుందని చెప్తే ఎట్లా? ఇది ప్రజలకి ఏం చెప్పాలి? మీరేం చెప్తారు, మేమేం చెప్తాం? అందుకని వీటిని క్లారిఫై చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు. చాలామంది మాట్లాడారు అధ్యక్ష, పేర్లు అవసరం లేదు. దగ్గరగా సభలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడినట్టుగా భావిస్తూ, మీరు అంటే అధ్యక్షులు కాబట్టి కొద్దిగా అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. మన అందరం కూడా చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళం. మా గురువుగారు అయితే ఆది నుంచి ఉన్నారు. నా చిన్నతనం నుంచి జానారెడ్డి గారు R&B, తర్వాత కూడా నాకు కూడా కొద్ది రోజులు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆనాడు వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే గోల్డెన్ క్వాడ్రేటర్లు కానీ, ప్రథమంగా ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాజ్పేయి గారిని అభినందించాలి అధ్యక్ష. 2 ప్రధాన జాతీయ రహదారులు కూడా ఆయన టైంలోనే బెంగళూరు బాంబే రోడ్డు కానీ, అదేవిధంగా మద్రాస్ కలకత్తా రోడ్డు కానీ ఆయన హయాంలో వచ్చింది. ఆ రోజుల్లో నేను కూడా 2 సంవత్సరాలు ఈ శాఖలో ఉండే అవకాశం వచ్చింది అధ్యక్ష. కందూరి గారు అప్పుడు ఉపరితల రవాణా మంత్రిగా ఉండే. ఆ రోజుల్లో 300-400 కిలోమీటర్లు తేవాలంటే కూడా చాలా కష్టంగా ఉండి, ఆ సమయంలోనే ఈనాడు భద్రాచలానికి ఏర్పాటు అవుతున్నటువంటి పూర్తవుతున్నటువంటి జగదల్పూర్ రోడ్డు కానీ, అదేవిధంగా ఆంధ్రాలో కోస్టల్ రోడ్డు కానీ 3-4 రోడ్లు కందూరి గారు వాజ్పేయి గారి టైంలోనే ఎక్సెప్ట్ గోల్డెన్ క్వాడ్రేటర్ కాకుండానే ఈ రాష్ట్రానికి ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా గడ్కరీ గారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి యొక్క కోరిక, ఆయన పట్టుదల, ఈ జాతీయ రహదారులు మనం అందరం కూడా, నాకు తెలిసి ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఆ రహదారులు పోతున్నాయి అనేది సంకేతం సభ్యులు మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది అధ్యక్ష. ఆ రోజుల్లో 200-300 కిలోమీటర్లు మనం జాతీయ రహదారిగా ప్రకటించుకోవాలంటే ఈ రాష్ట్రం పడ్డటువంటి ఇబ్బంది కానీ కష్టం కానీ, ఈనాడు 2 సంవత్సరాల లోపల ముఖ్యమంత్రి గారు పట్టుదల, గడ్కరీ గారి యొక్క దూరదృష్టి, ఈ జాతీయ రహదారుల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, గతంలో ఆయన కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి రవాణా మంత్రిగా పనిచేయటం, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మనం ఎన్నిస్తే అన్ని, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ లేవు అధ్యక్ష, మళ్ళీ రేపటి నుంచి పంపించాలి. పంపించిన తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు నా శాఖకి ఇచ్చినటువంటి సహకారం, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రధానమంత్రిని కానీ మంత్రి గారి దగ్గరికి రమ్మంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి 4-5 సార్లు ఢిల్లీకి వచ్చారు అధ్యక్ష. ఇక్కడికి ఆయన గారు వచ్చినప్పుడు 2-3 సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, మళ్ళీ కాదు సార్ ఈ రోడ్డు మీరు వస్తేనే అవుతుందని అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతోటి 3-4 సార్లు ఢిల్లీకి వచ్చి మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ 2 రహదారులలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినటువంటి 2 రహదారులు ఉన్నాయి అధ్యక్ష. అది నేను కూడా అనుకోలే, అవి ఇస్తారని కానీ వస్తాయని కానీ వచ్చే అవకాశం ఉందని కూడా నేను కూడా అనుకోలేదు అధ్యక్ష. అందుట్లో ముఖ్యంగా భద్రాచలం అంటే సారపాక నుంచి ఏటూరు నగరం మీదుగా కాళేశ్వరం మీదుగా కవతాల వరకు 390 కిలోమీటర్లు రహదారి అధ్యక్ష. నేను మంత్రిగా అయిన వెంటనే ముఖ్యమంత్రి గారు పిలిచి, తుమ్మల మనకి ఈ రహదారి కావాలి, దీంట్లో అనేక సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి, ఇప్పుడు కట్టేటటువంటి గోదావరి ప్రాజెక్టులన్నీ కూడా మనకి గోదావరి పారివాహక ప్రాంతంలో ఉన్నాయి, మనకి ఆ నది అమ్మట మనకి రహదారి లేకపోవటం వల్ల అభివృద్ధిలో కానీ రేపు వచ్చేటటువంటి అనేక శాంతి భద్రతల సమస్య కూడా మనకు ఉంది, నేనే వస్తానని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి కేంద్ర హోంమంత్రిని
అదేవిధంగా గడ్కరీ గారిని ఆ యొక్క అవసరాన్ని అత్యవసరాన్ని గుర్తించి మీరు వెంటనే శాంక్షన్ చేయమంటే పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం ఆ రహదారి ఇవ్వటమే కాకుండా దానికి LW నిధులు కూడా మేము ఇస్తాము, మీరు DPR పంపించమని చెప్పారు అధ్యక్ష. అది ఆ ఘనత కానీ ఆ పట్టుదల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న హైదరాబాద్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చేటటువంటి జాతీయ రహదారులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ORRకి అనుసంధానం అయినా దీనికంటే ముందుగా ఇంకొక ORRని రీజనల్ రింగ్ రోడ్డుని తీసుకుంటే హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధికి సాధ్యపడుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిజైన్ చేయండి అని చెప్పి దీని యొక్క 336 కిలోమీటర్ల అధ్యక్ష. ఇందాక వంశీ గారు కానీ గీతారెడ్డి గారు కానీ వీళ్ళందరూ అడిగినటువంటి ఈ రహదారి మా సభ్యులందరికీ అన్ని నియోజకవర్గాలు సుమారు 10 జిల్లాలను కవర్ చేసేటటువంటి ఈ జాతీయ రహదారిని కూడా ప్రకటించడమే కాకుండా అది 4 లైన్ రోడ్డుగా నిర్మాణం చేస్తామని చెప్పారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గడ్కరీ గారికి ప్రయత్నం చేసి మమ్మల్ని పురుకొల్పి వీటిని సాధించేదానికి మాకు అండగా నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా చిన్నారెడ్డి గారు మాట్లాడారు అధ్యక్ష. నేను గౌరవించే శాసనసభ్యుల్లో ఆయన గారు కూడా ఒకడు, కానీ దురదృష్టం కొంచెం బాధగా మాట్లాడారు అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లాకి ఈ 2.5 సంవత్సరాల్లో రహదారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. ఈ యొక్క ఇందాక జానారెడ్డి గారు చెప్పినటువంటి 13,380 కోట్లు అధ్యక్ష, ఆ జిల్లాకి 1,855 కోట్లు రహదారులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆయన గారు అడిగినటువంటి రహదారులకు సంబంధించి కూడా నిధులు కేటాయించడం, నిన్న CRF వస్తే కూడా ఆ జిల్లాకే ఎక్కువ నిధులు కేటాయించాం అధ్యక్ష. మహబూబ్ నగర్లో కూడా మండల కేంద్రాలు చాలా సింగిల్ రోడ్లు ఉన్నాయి, కొన్ని బీటీ రోడ్లు లేని మండల కేంద్రాలు కూడా ఒక మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టుబట్టి ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్ని మండల కేంద్రాలకి డబుల్ రోడ్లు శాంక్షన్ చేయండి, మనం ఎంతైతే అంత పెట్టుకుంటామని చెప్పారు అధ్యక్ష. ఇందా గీతారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, ఆంగారి మండల కేంద్రానికి కూడా శాంక్షన్ చేశాం. అవి కాకుండా నేల్కల్ మండలానికి కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ జరిగింది. అవి కాకుండా 19 కోట్లు మీ యొక్క నియోజకవర్గంలో శాంక్షన్ చేశాం. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇందాక ఏదైతే బ్యాడ్గా ఉందని చెప్పారో నేషనల్ హైవే, దానికి కూడా మీ గ్రామంలో 10 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా సదాశివపేటకు కూడా 5 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఎక్కడ కూడా టెండర్స్ పిలుస్తున్నాం అధ్యక్ష. ఈ రకంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ మీరు ఒకసారి గమనిస్తే రహదారులకు సంబంధించి జానారెడ్డి గారు అడిగారు అధ్యక్ష. మేము శాంక్షన్ చేసిన మాట, ఈ రకంగా నిర్మాణం చేయాలనే మాట వాస్తవం, కానీ మొదటి సంవత్సరం డిలే అయింది అధ్యక్ష. ఎందుకనంటే మీరు గతంలో మనందరం ఉన్నప్పుడు వేసినటువంటి రహదారుల యొక్క నాణ్యత, వాటి యొక్క నిడివి, వాటి యొక్క డ్యూరబిలిటీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఒక్క వర్షాకాలానికే రహదారులు చెడిపోయే పరిస్థితిని మనం గమనించాం అధ్యక్ష. అందుకనే దృష్టిలో పెట్టుకొని ఈ రహదారులన్నింటినీ స్టేట్ రోడ్స్ అయినా కూడా వీటన్నిటినీ మేము జాతీయ రహదారుల యొక్క ఆ స్టాండర్డ్స్కి చేయాలని చెప్పి మోర్త్ స్టాండర్డ్స్ని తీసుకున్నాం అధ్యక్ష. తీసుకున్నప్పుడు గతంలో ఉన్నటువంటి డ్రమ్మిక్స్ ప్లాంట్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ అన్నింటినీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే మొదటి సంవత్సరం మేము శాంక్షన్ ఇచ్చినా కూడా పనులన్నీ మొదలు పెట్టలేకపోయాం. ఆ పాత పద్ధతిలో మొదలు పెట్టేదానికి నేను కూడా నిరాకరించాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వేసినా కానీ డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప ఈ రహదారులు నిలబడవు. కాబట్టి మోర్త్ స్టాండర్డ్లో ఉంటేనే మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పాం. ఇప్పటికి సుమారు 100 బ్యాచ్ మిక్సింగ్ ప్లాంట్లు ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు జరిగినాయి అధ్యక్ష. పేవర్స్ కానీ ఇంప్లిమెంట్స్ కానీ నేషనల్ హైవేల స్టాండర్డ్స్కి ఇప్పుడు వేసేటటువంటి ఎమ్మెల్యేలు అందరినీ అడగండి అధ్యక్ష. మీ నియోజకవర్గాల్లో కూడా పనులు జరుగుతుంటాయి. ఆ యొక్క డబుల్ రోడ్లు ఏ రకంగా పనులు జరుగుతున్నాయో బట్టి గారు చేయలేపుతున్నారు అధ్యక్ష. ఈ 2.5 సంవత్సరాల ముందు జరిగినటువంటి రహదారిని చూద్దాం, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి రహదారిని కూడా చూసి మనం ఇంకెక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ డ్రమ్మిక్స్ వాడేవాళ్ళు ఎవడన్నా ఉంటే వాటిని నిరోధించి పూర్తి స్టాండర్డ్లో ఈ రహదారులు వాడటానికి తెలంగాణ రాష్ట్ర రహదారులు చూసి పక్క రాష్ట్రాలు అసూయపడేటట్టుగా నిర్మాణం ఉండాలనేది నా కోరిక. ఆ రకంగానే తయారు చేస్తున్నామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా
కొంతమంది చిన్నారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, ఓన్లీ అనౌన్స్మెంట్సే వచ్చినాయి కానీ పనులు జరగట్లేదని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికే 2690 కోట్లు జాతీయ రహదారుల్లో మనం శాంక్షన్ ఇవ్వటం, టెండర్ పిలవటం, పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. గత 2 సంవత్సరాల్లో కూడా 490 కోట్ల రూపాయలు పనులు జరిగినాయి. గడ్కరీ గారు ఒక్కరోజు మొన్న ఐఆర్సీకి వచ్చినప్పుడు నేను డయాస్ మీద చెప్పాను అధ్యక్ష, అయ్యా మీరు అనౌన్స్ చేశారు, నెల 15 రోజులు అవుతుంది, మనకి కన్ఫర్మేషన్ రావాలి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నానంటే అధ్యక్ష, ఒక జాతీయ రహదారి ప్రకటించాలంటే దాంట్లో ట్రాఫిక్ కానీ, దాంట్లో ఉన్నటువంటి టీసీలు ఎన్ని వేలు వెహికల్స్ వెళ్తున్నాయి, సుమారు 10,000కి పైన వెళ్తేనే జాతీయ రహదారిగా ప్రకటించాలి అధ్యక్ష. అయినా సరే మనం ప్రకటించిన లెక్క కూడా చూడకుండా, ఒక్క రోడ్డు కూడా ఎలిమినేట్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి అన్నిటిని కూడా వెంటనే శాంక్షన్ చేసింది గడ్కరీ గారు. వారికి మళ్ళీ ఒకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తే అభ్యంతరం లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. నేను డయాస్ మీద అడిగి, మంత్రి గారు మీరు 4 రోజులు అయింది, మాకు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది, మీరు ఈ రోడ్లు శాంక్షన్ చేశారు, వాటికి నిధులు కావాలని చెప్పి అడిగా అధ్యక్ష. అడిగితే వెంటనే 8,000 కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్తో సహా నేనే ఇస్తాను, మీరు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఇవ్వండి అని చెప్పి సంగారెడ్డి అకోలా రోడ్డు కానీ, జగిత్యాల కరీంనగర్ రోడ్డు కానీ, సూర్యాపేట ఖమ్మం, కోదాడ ఖమ్మం, మంచిర్యాల చంద్రపూర్, మన్నెగూడ రోడ్లు తెల్లారే ఫైనాన్స్ మీటింగ్ పెట్టుకొని ఆయన ఢిల్లీ పోయి మా ఈఎన్సీ గారిని పిలిపించుకొని ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, పర్సుయేషన్ వల్ల ఇంత మనం సాధించుకోగలిగాం. మీరందరూ అభినందించారు. వీటిని అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత కూడా శాసనసభ్యులు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ జాతీయ రహదారులు పోయే లోపల మహబూబ్ నగర్ ఎక్కడుంటే అక్కడ కవర్ అవుతుంది. జడ్చర్లు ఇచ్చాము, ఎక్కడి నుంచి మిర్యాలగూడెం, కోదాడ నుంచి జడ్చర్లు వచ్చింది. అదేవిధంగా కలవకుర్తిది మీరు ప్రపోజ్ చేయలేదు, మనం ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాం. నిన్న కూడా ఒకటి వచ్చింది. అదేవిధంగా అదేవిధంగా గీతారెడ్డి గారి నియోజకవర్గంలో కూడా ఆమె గారు మొన్న ఇప్పుడు అడిగిన దాన్ని కూడా నిన్ననే ఆర్డర్ పంపించారు అధ్యక్ష. 96 కిలోమీటర్లు ఇప్పుడు ఇందుట్లో ఇచ్చినవి కాకుండా 2,700 కిలోమీటర్లు కాకుండా ఆమె గారు అడిగినటువంటి జహీరాబాద్ రోడ్డు 96 కిలోమీటర్లు కూడా నిన్న సాయంత్రం మాకు ఆర్డర్ వచ్చింది అధ్యక్ష, జాతీయ రహదారిగా. అంటే ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల కానీ, దీని యొక్క పరిశేషణ కానీ ఏ రకంగా ఉందో గౌరవ సభ్యులు అడగకపోయినా ముఖ్యమంత్రి గారే నేరుగా మ్యాప్ పెట్టుకొని కూర్చొని ఏ ప్రాంతం గుండా వెళ్తే జాతీయ రహదారి రాష్ట్రానికి ఉపయోగమో, ఏ ప్రాంతానికి ఉపయోగమో ఊహించి ఆయన అడిగినటువంటి ప్రతి రోడ్డుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దానికి మీరు ఇచ్చినటువంటి అభినందనలు. ఈ పనులు పూర్తి చేసేదానికి కూడా అదే పట్టుదలతోటి పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం అధ్యక్ష. అక్కడే ఉంటుంది రేవంత్. ప్లీజ్ సైలెన్స్. అదేవిధంగా జిల్లాల వారీగా శాంక్షన్స్ ప్రతి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అవసరం ఉన్న చోటల్లా కూడా మేము శాంక్షన్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ఫస్ట్ ఇయర్లో ఈ పనులు స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో మనం కొంచెం డిలే చేసి ఈ సంవత్సరం మొదలుపెట్టాము. అన్ని రహదారులు జానారెడ్డి గారికి అనుమానం ఏంటంటే ఈ యొక్క 13,000 కోట్లు ఈ టర్మ్లో పూర్తవుతాయా లేదా అనేది ఆయనకు అనుమానం అధ్యక్ష. ఆయన గారు మట్టంపల్లి దగ్గర బ్రిడ్జ్ ఇచ్చారు, అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అయినా అవుతూనే ఉంటుంది. అయినా సరే ఈ ప్రభుత్వ కాలంలో స్పీడప్ చేసి గోదావరి మీద కానీ, కృష్ణా మీద కానీ, మున్నేరు మీద కానీ, మానేరు మీద కానీ తలపెట్టినటువంటి బ్రిడ్జిలన్నింటినీ ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జిల గురించి అడిగారు అధ్యక్ష. కరీంనగర్ది అయితే టెండర్లు పిలిచాము, పర్ణశాలది డిపిఆర్ తయారైంది, దాన్ని కూడా త్వరలోనే పిలుస్తాం. ఎందుకనంటే పక్క రాష్ట్రాలకు అనుసంధానం కలిగేటటువంటి రహదారుల్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా ప్రకటిస్తుంది అధ్యక్ష. దానికి కావలసినటువంటి నామ్స్కి తగ్గట్టుగా ఉంటేనే
ఈ రహదారులు మనకు వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఉన్నటువంటి మక్కువ, గతంలో జరిగినటువంటి అన్యాయం, ముఖ్యమంత్రి గారు వాళ్ళకి చెప్పినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి, దక్షిణ భారతదేశంలో అట్టడుగునున్నటువంటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఈనాడు తెలంగాణని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లారు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం, ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల అని చెప్పి కూడా మీ అందరికీ గౌరవం. అదేవిధంగా మహబూబ్ నగర్, కొడంగల్, తాండూరు అదేవిధంగా 96 కిలోమీటర్లు నిన్న సాయంత్రం వచ్చింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మీరు శాసనసభ్యులుగా కాబట్టి దయచేసి హైదరాబాద్కు సంబంధించి కూడా మీరు చేయక్కర్లేదు, ప్రజలు చేస్తే చాలు సంపత్. కాబట్టి ఈ రహదారులకు సంబంధించి స్టేట్ రోడ్స్ కూడా కొంతమంది సభ్యులు వారి నియోజకవర్గంలో ఇంకా కొన్ని రోడ్లు కావాలని జాతీయ రహదారులుగా ప్రకటించాలని చెప్పి అడిగారు అధ్యక్ష. తప్పకుండా ఇప్పుడు ఇచ్చినవన్నీ పూర్తి చేశారు కాబట్టి మళ్ళీ 2000 నుంచి 2500 కిలోమీటర్లకి ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రపోజల్స్ తయారు చేసి ఏదైతే ప్రాధాన్యత కలిగినటువంటి రహదారులు ఉంటాయో మళ్ళీ వాటిని కేంద్రానికి పంపించమని చెప్పారు. కేంద్ర మంత్రి కూడా ఇంకేమైనా ఉంటే కూడా ఇస్తామని చెప్పి కూడా మాట ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా, ఆ ట్రాఫిక్ అనుగుణంగా ఆ ప్రాంతాల యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఇంకా 2000 నుంచి 2500 కిలోమీటర్లు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా డ్రై పోర్ట్స్కి సంబంధించి కూడా మంత్రి గారు ఇంట్రెస్ట్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దాని మీద ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనేటటువంటి సంస్థకి దాన్ని కన్సల్టెన్సీకి ఇచ్చాం అధ్యక్ష. వాళ్ళు 3 ప్రాంతాలు ఇప్పటికే గుర్తించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా భువనగిరి, జహీరాబాద్, జడ్చర్ల. దీనికి డ్రై పోర్ట్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీని బట్టి, ఉత్పాదకతను బట్టి ఏ ప్రాంతాలకు పోతే, ఏ దేశాలకు పోతే, ఎక్కడుంటే మనకు అవకాశం ఉంటుందో ఈ 3 ప్రాంతాలు గుర్తించారు. ఇంకా 1-2 ప్రాంతాలు పంపిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ యొక్క రిపోర్ట్ రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రతిపాదిస్తే అది ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. కాబట్టి పూర్తి రిపోర్ట్ రాగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా జాతీయ రహదారులతో పాటు వాటర్ వేస్ కూడా గడ్కరీ గారు జల రవాణాకు కూడా ప్రాముఖ్యత ఉంది కాబట్టి గోదావరి నది మీద ఇప్పుడు కట్టేటటువంటి బ్రిడ్జిలన్నింటినీ కూడా రేపు వచ్చే జల రవాణాకు అనుకూలంగా భద్రాచలం నుంచి ఏటూరు నాగారం, కౌతాల, ప్రాణహిత దాకా మహారాష్ట్ర బోర్డర్ దాకా కట్టేటటువంటి ప్రాజెక్టులు కానీ, చెక్ డ్యామ్స్ కానీ, బ్యారేజెస్ కానీ, బ్రిడ్జిలు కూడా మేము దానికి అనుగుణంగా డిజైన్ చేస్తున్నాం. అందుకనే కేబుల్ బ్రిడ్జిలు తీసుకురావడానికి కూడా అదే కారణం అధ్యక్ష. ఆ కేబుల్ బ్రిడ్జ్ ఉంటే కింద ఉన్నటువంటి మళ్ళీ నౌకాయానానికి కానీ జల రవాణానికి అభ్యంతరం లేకుండా ఉండాలని ఇప్పుడు కట్టేటటువంటి బ్రిడ్జిలన్నింటినీ కూడా జల రవాణాకు అనుసంధానం చేస్తూ అనుకూలంగా ఉండేటట్టుగా నిర్మాణం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం భద్రాచలం నుంచి మహారాష్ట్ర బోర్డర్ వరకు జల రవాణాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మన ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి గోదావరి నదిని జల రవాణాకు ఉపయోగించుకునేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ పట్టణానికి సంబంధించి జాఫర్ గారు కొన్ని రహదారులు అడిగారు అధ్యక్ష. మా పరిధిలో ఉన్నటువంటి రహదారులన్నిటికీ కూడా నిన్ననే టెండర్లు పిలిచాం, పనులు కూడా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటికి కూడా నిధులు తీసుకొచ్చాం. సుమారు 100 కోట్లతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్నింటినీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా కొంతమంది శాసనసభ్యులు పంచాయతీరాజ్ రోడ్లని R&Bకి మార్చమని చెప్పారు. తప్పకుండా ఆ పరిమితుల్లో ఉన్నటువంటి రహదారులు పంచాయతీరాజ్లో PMJSY కానీ నబార్డ్ కింద BT వేసి ఉంటే వాటిని ట్రాన్స్ఫర్ చేయండి. తప్పకుండా R&B తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేపిస్తానని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో
10 జిల్లాలు ఉన్నప్పుడు అన్ని జిల్లా కేంద్రాలకి 4 లైన్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత ఇంకొక 6-7 జిల్లాలు మిగిలిపోయినాయి. వాటిని కూడా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యంగా అవి కూడా రంగారెడ్డి జిల్లాలో పెద్దపల్లి, మహబూబ్ నగర్లో ఒక జిల్లా ఉంటుంది అధ్యక్ష. ఆ 6-7 జిల్లాలకు కూడా 4 లైన్ రోడ్లు వేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మండలాల్లో కూడా ఇంకా 100-125 మండలాలకి డబుల్ రోడ్లు, మొన్న కొత్తగా అయిన మండలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా ప్రపోజల్స్ తెప్పిస్తున్నాం. అన్ని మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు ఉంటుంది అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ముఖ్య పట్టణానికి 4 లైన్ ఉంటుంది. ఈ రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లోనే వాటిని పూర్తి చేపిస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున రహదారులకి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఆయన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉండాలని ఆయన కళ్ళకలి ఉద్యమాన్ని సాధించుకొని తెలంగాణను సాధించుకున్నటువంటి వ్యక్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా అన్ని రంగాల్లో, అది హరీష్ గారి కాకతీయ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కావచ్చు, రహదారులు కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు, డ్రై పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వానికి అన్ని శాఖల్లో ప్రతిపాదనలు ఇచ్చాం కాబట్టే ఇంత త్వరగా సాధించుకోగలిగాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని ఏ రూపంలో ఆయన అన్నటువంటి బంగారు తెలంగాణ సాధించుకోవాలనుకుంటున్నారో అందుట్లో నా శాఖ అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇచ్చిన సహకారానికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి మీరు ఇచ్చినటువంటి అభినందనలకు ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. అధ్యక్ష, నేను అడిగిన విషయం చెప్పలేదు అధ్యక్ష. ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఎంత అయింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు ఇప్పటికీ, ఇంకా ఎంత కావాలని మీరు మంజూరు చేసిన దానికి, ఎంత కాలంలో పూర్తవుతుందని మీరు ఒక మాట చెప్పినారు. ఈ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అంటే ఎన్నాళ్ళైనా మీరు ఎవరి పూర్తి చేస్తారా? ఓకే, రైట్. అదే చెప్పి రైట్ అధ్యక్ష అదే చెప్పి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెప్పండి. మరి అది 25 అయినా చెప్పండి, 25 అయినా చెప్పండి. అంటే 25 సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్తే సరే మీరే ఉంటారు, మీరే చేస్తారు అనేది చెప్పండి. 25 సంవత్సరాలు అంతేత ఎక్స్పెండిచర్ ఎంత? పెద్దలు జానారెడ్డి గారు మా గురువు గారి కింద లెక్కన నాకు 82 నుంచి కూడా ఆయన యొక్క అడుగుదాడల్లోనే వెళ్తున్న కుడి ఎడంగా. కాబట్టి దయచేసి మేము 13,000 చిల్లర కోట్లు శాంక్షన్ చేశామని చెప్పాను అధ్యక్ష. 21,000 ప్రణాళిక మాట వాస్తవం. ఇప్పుడు మేము శాంక్షన్ ఇచ్చింది మాత్రం 13,360 కోట్లు శాంక్షన్స్ ఇచ్చాము. వీటినన్నిటికి కూడా మొదటి సంవత్సరం ఎందుకు డిలే అయింది కూడా చెప్పాను. ఈ రోజు నుంచి డిలే అయ్యే ప్రశ్నే లేదు. మీరు అన్నట్లుగా రెన్యువల్స్కి 5,150 కిలోమీటర్లు చేశాం అధ్యక్ష. ఈ సంవత్సరం గత సంవత్సరంలో కూడా సుమారు 1,200 కోట్లు ఖర్చు పెట్టాం. అదేవిధంగా 4,200 కోట్లు 2.5 ఇయర్స్లో పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇంకా 350 కోట్లు ఇప్పుడు బిల్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క క్రైసిస్ వల్ల డిలే అయింది. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో బిల్లు ఇచ్చేటటువంటి దానికి ప్రభుత్వానికి కానీ మా దృష్టికి రాదు అధ్యక్ష. ఇరిగేషన్ కావచ్చు, భగీరథ కావచ్చు, రోడ్స్ కావచ్చు, గతంలో బిల్లు తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి పద్ధతి ఉండేదో చిన్నారెడ్డి గారికి తెలుసు, అందుట్లో ఉన్న పెద్దలకు తెలుసు, శాసనసభ్యులకి తెలుసు. ఎల్ఓసికి ఏంటో, బిల్లుకి ఏంటో, దాని యొక్క పేమెంట్కి ఏంటో. ఈ ప్రభుత్వంలో ఆ ప్రశ్నే లేదు. ఈ 350 కోట్లు కూడా రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేసి, ఎందుకంటే వర్కింగ్ సీజన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా R&D శాఖకి, ఇరిగేషన్ శాఖకి, భగీరథకి ప్రాముఖ్యతనిస్తూనే వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఖర్చు పెట్టమని చెప్పారు. తప్పకుండా ఈ యొక్క పెండింగ్ బిల్స్ కూడా ఉండవని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ పనులు వేగవంతంగా పూర్తి కావాలంటే వాళ్ళని కూడా, కాంట్రాక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం గమనించింది అధ్యక్ష. తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. జస్ట్ క్లారిటీ, ఇప్పుడు నేను చెప్పింది కరెక్టేనా కాదా? 5,400 1 minute. Please.
అధ్యక్ష, నేను వేరే విధంగా అంటలేను. మీకు తీవ్రత రావటానికి లేక వాస్తవం అర్థం కావటానికి మేము కూడా ఈ సాధ్యాసాధ్యాలను గురించి మీకు ఎప్పుడైనా సూచనలు ఇవ్వటానికి అక్కడికి వస్తుంది అధ్యక్ష. నేను చెప్పినట్టుగానే మీరు ఇంక్లూడింగ్ పునరుద్ధరణ రెన్యువల్స్ కలుపుకొని 23,000, అది 21,000, ఇది 1,800 అంటే 23,400, సుమారు 25,000. ఈ మధ్య కూడా ఏదో 500 వెయ్యికి మళ్ళీ శాంక్షన్ చేసినట్టుంది, ఇలా రానట్టుంది. 24-25,000 కోట్లు మీరు చేస్తే ఇప్పటికీ మీరు చెప్పిన ప్రకారం 1,200 రెన్యువల్స్కు 4,200, అది 54, 300 బిల్స్ 57, ఇంకో 300 కూడా ఇస్తారు అవసరమైతే 6,000. అంటే 3 సంవత్సరాల కాల పరిమితికి 6,000 అయిపోయింది. ఈ 24,000కు 6,000 3 సంవత్సరాల్లో అయితే ఇంకా 18,000 కోట్లు ఏదైతే ఉన్నదో దీని ప్రకారం పోవాలంటే 9 సంవత్సరాలు పడుతుంది. దీని ప్రకారం పోవాలి అంటే మీ స్పీడ్ ఈ 2 సంవత్సరాల్లో చేయాలంటేనేమో 8,000 కోట్లు కావాలి. లేదు వచ్చే ఈ ప్రభుత్వం టర్ములో, లేక ఇంకో ప్రభుత్వం టర్ములో చేయాలంటే కూడా అది కూడా దాటిపోతుంది. ఇంకో 3వ టర్మ్ రావాల్సి వస్తుంది. ఇది చేయాలి. పైగా ఇదే కాదు, ఇంకా మా దగ్గర ప్రణాళిక ఉన్నది, ఇవి కూడా చేయబోతున్నాం అన్నారు. వాటి అంచనా ఎంత ఏంటిది అనేటువంటిది లేదు. కనీసం మీరు వేసినటువంటి మంజూరిచ్చినటువంటి వాటిలోనే చేయండి. ఇది 9-10 సంవత్సరాలు పడుతుంది అంటే మీరు ప్రతి ఏటా 4,000 కోట్లు పెట్టాలి కనీసమైన ఇంకా ఎక్కువ. కానీ ఈ పద్ధతిలో అయితే ఒకవేళ మీరు పని చేయించడం స్లో అన్న కావచ్చును, మళ్ళీ ఎస్కలేషన్ పోవచ్చును, లేకపోతే కాంట్రాక్టర్ ఆగిపోవచ్చును, లేకుంటే ఆందోళన కలగవచ్చును, లేకుంటే ఇలాంటి పరిస్థితులన్నీ రాకుండా ఉండటానికి ప్రభుత్వం సరే ఇప్పుడే వెంటనే మీ దగ్గర సమాధానం లేదు, తగినటువంటి చర్యలు తీసుకొని తగిన ఆలోచనతోటి వచ్చే బడ్జెట్లో వచ్చేటువంటి సంవత్సరాలకు ప్రణాళికాబద్ధంగా మీరు సభకు చెప్తూ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి నేను సూచన ఇస్తున్నాను. తప్పకుండా పెద్దల సూచన పాటిస్తూనే మేము అనుకున్న రీతిలో పూర్తి కావాలంటే 21,000 కోట్లు కావాలని ప్రణాళిక చేశాము. నేను చెప్పాను 13,380 కోట్లకి శాంక్షన్స్ ఇచ్చాము. గత సంవత్సరం ఉన్నటువంటి 3,000 కోట్లు, ఈ సంవత్సరం 3,000 కోట్లు బడ్జెట్ కావచ్చు. అవసరమైతే ఇంకా 1,000-2,000 కోట్లు ఈ సంవత్సరం పెట్టాలన్నా కూడా దానికి కూడా ప్రిపేర్ అవుతున్నాము. నిధులు ఏ రకంగా సమకరించుకోవాలో మీరు చూస్తున్నారు. పవర్కి 1,00,000 కోట్లు ఎట్లా వచ్చినాయో, మిషన్ భగీరథకి ఎట్లా వచ్చినాయో, మిషన్ కాకతీయకి ఎట్లా వచ్చినాయో, రహదారులు కూడా అదే పద్ధతిని అవసరమైతే అప్పు చేసైనా సరే రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి శాంక్షన్స్ ని మేము పూర్తి చేస్తామని చెప్పి ఇంకా జానారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పినారు గత సంవత్సరం 450 కోట్లు నేషనల్ హైవే నుంచి మాత్రమే వచ్చినాయని. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక, ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఈ ప్రణాళిక ద్వారా సుమారు 13,000-14,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏటా 3,000-4,000 తీసుకురాకపోతే 5-6 ఏళ్లలో 7 ఏళ్లలో కూడా ఇది పూర్తిగా అయ్యేటువంటి పరిస్థితి లేదు. అది శాంక్షన్స్ నేను చెప్పేది ఇప్పుడు ఇచ్చినటువంటి వీటన్నిటికి కూడా సుమారు 13 ఒక టెండర్ అయిపోతాయనండి. ఒక కిలోమీటర్కు అధ్యక్ష నేను 4 కోట్ల 5 కోట్ల అనుకుంటాను. 4 కోట్ల 5 కోట్లు ఒక కిలోమీటర్కి అయితే సుమారు 14,000 కోట్లు కావాలి. ఈ శాంక్షన్ ఈ కమిట్మెంటు ఈ 14,000 కోట్లకు లాస్ట్ ఇయర్ 450 వచ్చినట్టు జరగదు. సుమారు 3,000 కోట్లైనా, కనీసం 3,000 కోట్లైనా వస్తే అది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడానికి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తుండండి, మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీ కూడా సహకరించి ఈ కమిట్మెంట్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేయాలి.